ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉన్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొకసారి మీతో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. గడిచిన కొన్ని దినాల నుంచి నాకు చిన్నపాటి జలుబు, రొంపు పట్టింది, మాట సరిగా రావట్లేదు. అలాగే థ్రోట్ పెయిన్ కూడా ఉంది. చిన్నపాటి జ్వరం కూడా వస్తూ ఉన్నట్లు అనిపించినా కానీ మీతో మాట్లాడాలి, ఎలాగైనా మిమ్మల్ని విశ్వాసంలో బలపరచాలి అనే ఆలోచనతోటి నేను మీ ముందుకు వచ్చాను. నిన్నటి దినాన్ని దైవ సేవకులు రమేష్ గారిని అడిగినప్పుడు ఆయన చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉండి కూడా ఆయన వర్తమానం అందించారు. మరొకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే ఈ గొంతుతో కూడా ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా మీ ముందుకు దేవుని వాక్యాన్ని పట్టుకుని వచ్చాను. ఈ దినాన్ని మీతో నేను పంచుకోవాలనుకున్న అంశము ఏంటంటే విశ్వాస కవచమును ధరించుకోనాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలను మనము జాగ్రత్తగా గమనిస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ ఒక చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. మనము విశ్వాస జీవితంలో బలపరచబడడానికి ఉదయాన్నే సుమారు 130 మంది కలిగిన ఈ గ్రూప్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు సాయంకాలము చక్కని వాక్య సందేశాలు అందిస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకు, ఏంటి, మీ ముఖాలు మేము ఎప్పుడు చూడలేదు, మా ముఖాలు మీరు ఎప్పుడు చూడలేదు, అవసరం ఏముంది ఈ రీతిగా వాక్యాలు అందించుకోవడం, మా కొరకు ప్రార్థన చేయడం అంటే, ఇక్కడ రాస్తా ఉన్నాడు, మనము పోరాడేది శరీరులతో కాదు, మనం ఆత్మీయ జీవితంలో పోరాడేది ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధము లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుతూ ఉన్నాం కనుక మనము బలపరచబడి ఒకరికొకరు బలపరుచుకుంటేనే కానీ వారిని గెలవలేము కనుక ఈ రీతిగా ఆగక ఈ పరిచర్యలు కొనసాగించుకుంటూ ఉన్నాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునండి. మనము ఒక కవచాన్ని ధరించుకునలేకపోతే యుద్ధంలో ఓడిపోతాము. మనము వాటిని ఎదిరించడానికి శక్తిమంతులగడాలంటే మనము సర్వాంగ కవచమును ధరించుకోనాలి. పాతకాలములో యుద్ధాలు జరిగేటప్పుడు ఎదుటివారు వేస్తున్న బాణాలను తట్టుకొనడానికి, ఎదుటివాడు కత్తితో దూస్తే ఆ కత్తి తమ శరీరాలు దిగకుండా ఉండడానికి రాగితోటి లేదా వెండితోటి లేదా ఇత్తడితోటి ఇనుముతోటి వాళ్ళు శరీరాన్నంతా కవర్ చేసుకోవడానికి కవచాలు రెడీ చేసుకుంటూ ఉండేవారు. ఆ కవచాలు అనేక సార్లు ఎదుటిగుండా వస్తున్న బాణాల నుంచి, ఎదురుగా వస్తున్న ఆ యొక్క బల్లాల నుంచి వారిని కాపాడుతూ ఉండేవి. అయితే ఇప్పుడు మనం చేసే యుద్ధాలు ముఖాముఖిగా ఎదురు బదురు కత్తులతోటి గుదియలతోటి చేసే యుద్ధం కాదు. ఇది మన ఆత్మీయ పోరాటం. ఇది ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, విశ్వాస జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి మనం చేసే ఈ పోరాటంలో మనకి ఎదురుగుండా శత్రువు కనిపించడు, మనకి ఎదురుగుండా బాణము రాదు, మనకి ఎదురుగుండా బల్లెము కనిపించదు. ఒకవేళ అది కాపాడుకోవడానికి, శరీరం అంతా కవర్ చేసుకోవడానికి ఏదైనా ఇనప వస్తువులు, రాగి వస్తువులు, దానికంటే గట్టిగా ఉన్న వస్తువులతో తయారు చేసుకుందామన్నా కానీ మనం పోరాడేది శరీరాలతోటికి ఎంత మాత్రం కాదు. కనుక మనం పోరాడేది ఆత్మ సంబంధమైన పోరాటము, విశ్వాస పోరాటం కనుక దీనిలో మనం గెలవాలంటే మన అపవాది ఏదైతే, మన శత్రువు ఏదైతే తంత్రాలు పన్నాడో వాటిని దాన్ని ఎదిరించాలి. శక్తి కలిగిన వారు అవ్వాలంటే మనం ఈ కవచాన్ని ధరించుకుంటాం. ఈ కవచం ధరించుకుంటే ఏమవుతుంది అంటే మనము శత్రువుని గెలవగలుగుతాం. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటాం, గొలియాత్ అనే ఒక గొప్ప రాజు తనకు ఎదురుగా నిలుస్తూ ఉంటాడు. ఆ రాజు సకల విధమైన ఆర్మమెంట్స్ అన్నిటిని కూడా ఎదురుగుండా ధరించుకుని నిలబడతా ఉంటాడు. అతని ఈటే ఒక వార్ తెడ్డంత ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన శిరస్త్రాణము, ఆయన ఛాతికి వేసుకున్న ఆ యొక్క కవచాలన్నీ కూడా చాలా ప్రొటెక్టెడ్గా అతను ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ అతన్ని ఎదిరించడానికి దావీదు దగ్గర ఎటువంటి కవచము లేకపోయినప్పటికీ అతన్ని ఎదిరించడానికి అతను శక్తి కలిగాడు. కారణము ఏమిటంటే అతనిలో విశ్వాసం ఉంది. సున్నతి లేని ఫిలిష్తీయుడైన వాడు జీవము గల నా దేవుణ్ణి ఎదిరించడానికి సరిపోడు అనే విశ్వాస కవచాన్ని అతను ధరించుకున్నాడు. రోజు నీవు ఆ కవచాన్ని ధరించుకుంటే
అపవాది తంత్రములు ఎరిగి అతన్ని ఎదిరించడానికి, గెలవడానికి కూడా నీకు శక్తి వస్తుంది. అయితే ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోనాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసమే బలముగా పనిచేస్తా ఉంటది. నీ విశ్వాసమే శత్రువును వణికిస్తది. నీ విశ్వాసమే శత్రువుని గెలిపించగలుగుతా ఉంటది. నీ విశ్వాసమే నీకు బలం ఇస్తది. ఈరోజు నా పరిస్థితి ప్రసంగించేలాగా లేదు. నా గొంతు సరిగ్గా లేదు. నా తలకాయ అంతా కూడా హెడేక్ వచ్చేస్తా ఉంది. చిన్నపాటి ఫీవర్ కూడా వచ్చేస్తా ఉంది. ఈ సమయంలో వర్తమానం అందించడము చాలా కష్టమేమో, బలహీనంగా ఉన్నాను కదా అనుకున్నాను. నేడు దినాన్ని రమేష్ గారిని అడిగితే ఆయన చక్కగా వర్తమానం అందించారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్స్‌లో కూడా. ఈరోజు మరలా ఇంకొకరిని అడగడం కంటే కూడా విశ్వాసంతో వెళ్దాం, చేద్దాం ఏమవుతుందోనని మొదలుపెట్టాను. దేవుని కృప ఇదిగో నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఎలా నేను బలపరచబడగలిగానంటే దేవుడు నేను అనుకున్నది చేయడానికి ఆయన నన్ను బలపరుస్తాడనే విశ్వాసం. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్‌గా మీ ముందు కనపడుతూ ఉన్నాను. మనకి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే మనకు ఒక కవచంగా అడ్డుగా నిలిచి సాతాను మనల్ని గెలవకుండా ఆపుతుంది. మనం వాడిని గెలుస్తాం. రెండవదిగా ఆ విశ్వాస కవచమును మనం ధరించుకుంటే మన కుటుంబాలను కూడా మనం కాపాడుకోవచ్చు. శత్రువు ఒకవేళ మనము వీక్‌గా ఉండకపోతే, మనం స్ట్రాంగ్‌గా ఉంటే వెంటనే మన కుటుంబం మీద దాడి చేస్తా ఉంటది. మన కుటుంబం మీద తన క్రియలన్నిటిని ప్రయోగిస్తా ఉంటది. దాన్ని ఎదుర్కొనాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఉదాహరణకి అదే దావీదును చూసుకుంటే ఎదురుగుండా గొల్యాతు, దావీదు బలవంతుడే, దావీదు విశ్వాసవీరుడే. కానీ అంతకు ముందే ఇశ్రాయేల్ సర్వ సమాజం అందరిలో కూడా గలిబిలి పుట్టించాడు. సర్వ సమాజం అంతట్లో కూడా భయము పుట్టించాడు. సౌలు సహితం అతన్ని గెలవడం అసాధ్యం అనుకునేలాగా చేశాడు. అంటే ఇశ్రాయేల్ సర్వ సమాజం, ఆ కుటుంబం అంతా కూడా భయపడిపోతా ఉంది. ఆ టైంలో ఇదిగో ఈ వీరుడుగా విశ్వాసము కలిగిన దావీదు ఎళ్లి వారిని బలపరిచినట్లుగా చూస్తాం. ఆ శత్రువుని ఎదిరించినట్లుగా చూస్తాం. అంటే మనము గనక విశ్వాస కవచమును ధరించుకుంటే అది మనల్ని శత్రువు మీద విజయం సాధించేలాగా చేయడమే కాదు, మన కుటుంబాలను కూడా శత్రువుని ఎదిరించేలాగా చేయగలదు. ఎప్పుడైతే దావీదు ఆ ఫిలిష్తీయుని యొక్క తలను తెంపేశాడో, ఇశ్రాయేల్ సర్వ సమాజము, ఇశ్రాయేల్ సైనికులందరూ కూడా ఫిలిష్తీయుల మీద పడి వారిని తరిమి కొట్టి వారిని గెలిచినట్లుగా చూస్తాం. ఇశ్రాయేల్ ఏంటి, ఫిలిష్తీయుల మీద గెలవడం ఏంటి? దానికి కారణం ఏంటంటే ఇదిగో విశ్వాస కవచమును ధరించిన దావీదే కారణం. విశ్వాస కవచమును ధరించిన దావీదు ఫిలిష్తీయుని గెలిచాడు. వెంటనే అతని కుటుంబం అనగా అతని అన్నలు, అతనితో పాటు అక్కడ పెరిగిన వారు, వాళ్ళ అన్నలతో పాటు సైన్యములో ఉన్న వాళ్ళు, అతని రాజు కూడా ఆ శత్రువుని గెలవడానికి కృప చూపించగలిగాడు. కారణం ఏంటంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును అతను ధరించుకున్నాడు. విశ్వాస కవచమును ధరించుకున్నవాడై శత్రువులను గెలవగలిగి తను గెలిచాడు, తనతో ఉన్న వారిని కూడా గెలిపించుకున్నాడు. ఈరోజు ఆ విశ్వాస కవచమును నువ్వు ధరించుకున్నావా? నీ కుటుంబాన్ని కాపాడుకొనడానికి, నిన్ను కాపాడుకొనడానికి, శత్రువుని ఎదిరించడానికి, నీ కుటుంబం అంతా శత్రువుని ఎదిరించడానికి నీ దగ్గర అది ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్తగా గమనించుకుంటే మన విశ్వాస కవచము శత్రువును ఓడిస్తూ ఉండడానికి, మన కుటుంబంతో కలిసి శత్రువును ఓడించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సత్యమును ప్రకటించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మనం చదువుకుంటూ ఉంటే ఈ మాటలు చెప్తున్నాడు. 14వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఎలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమర్పుడుతు కొడుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సున దోడుకొనుకని నిలవబడుడి అని చెప్తా ఉన్నాడు. నిలవబడండి. ఇవన్నీ కట్టుకుని మనం ఏం చేయాలంటే నిలబడాలి. అనేకులు విశ్వాస జీవితంలో పడిపోతూ ఉన్నారు. విశ్వాసం అనే కవచం ధరించుకుంటే మనం నిలబడతాం. అప్పుడు మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆపుటకు శక్తిమంతులగుదురు. మనము విశ్వాసంతో మనము శత్రువుని గెలవగలుగుతాం. మన విశ్వాసం అనే కవచంతో మన కుటుంబంతో కూడా ఆ శత్రువుని గెలిపించగలుగుతాం. అలాగే మనం నిలబడగలుగుతాం. అతడి ఇంటికి క్రియలు చేసినా నిలబడగలుగుతాం. ఈరోజు మన విశ్వాస జీవితంలో బలపడుతూ ఉన్నప్పుడు, కవచాన్ని ధరించుకున్నప్పుడు మనము నిలబడతాం. ఇప్పుడు దావీదు జీవితం చూస్తే, దావీదు తన విశ్వాసంతో శత్రువునైన
ఫిలిష్తీయుడైన గొలియాతును పడగొట్టాడు. తన కుటుంబం అంతటితోటి కలిసి గొలియాతు యొక్క సైన్యం అంతటిని చంపగలిగాడు. అయితే అక్కడితోటి యుద్ధం ఆగిపోలేదు. గొలియాతుని చంపితే ఈయన వెంటనే రాజు అయిపోలేదు. తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. చాలా మంది అటువంటి శత్రువులు ఎదుర్కొనవలసింది. తన ఇంటిలోనే శత్రువులు, తన రాజే శత్రువు, రాజు శత్రువు కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులు అయిపోయారు. కానీ అతను గెలవడానికి నిలబడ్డాడు. దేవుడు అతన్ని నిలబెట్టాడు. మీరెప్పుడైతే విశ్వాసం అనే కవచం ధరించుకుంటారో మీరు నిలబడతారు. ఒకరోజు గెలవడం కాదు, 2 రోజులు గెలవడం కాదు, జీవితాంతము కూడా ఈ పోరాటం ఆగదు. జీవితాంతము కూడా మనం అంధకార సంబంధముల లోకనాథులతో, ఆకాశముందున్న దురాత్మల సమూహములతో పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటం ఒక్కడితోటి అయిపోయేది కాదు. ఈ పోరాటంలో క్రీస్తు మనతోటి ఉండాలి. ఈ పోరాటంలో క్రీస్తు మనతోటి ఉంటే ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో మనం గెలుస్తాం. మనము నిలవబడగలగాలంటే మనం ఈ సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము మనకి దేవుడిస్తాడు గనక విశ్వాసంతో వాటిని పొందుకొని బలవంతులుగా, వీరులుగా ఉంటూ విశ్వాసంలో మరింత ముందుకు వెళ్ళాలని, మీ విశ్వాసాన్ని ఈ రీతిగా బలపరచడానికి వర్తమానాలు ఎంతగానో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్నపాటి వర్తమానాన్ని బిడ్డలతో పంచుకున్నాను. బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి. మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని వారి శత్రువుని గెలవడానికి, వారి కుటుంబంతో కలిసి గెలవడానికి, తండ్రి జీవితకాలం అంతా కూడా వారిని నిలబడడానికి కృప చూపించి విశ్వాసంలో ఉన్నతమైన మెట్లు ఎక్కలాగని కృపను అనుగ్రహించమని, ఇదిగో విశ్వాస వీరుల జాబితాలో వీరు కూడా పేరు కలిగి ఉజ్జీవింపబడిన ఆత్మలాగా అనేకమైన ఆత్మలను నీ దరి చేర్చేలాగా, శత్రువు వేసే అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి శక్తి గలవారగుట, శత్రువుని గెలవడానికి బలము గలవారగుట కృప చూపించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనగాక. ఆమేన్.